విషయం ఏంటంటే నేను అనుకోవడం ఇది వాటాల కొట్లాట అయి ఉండొచ్చేమో, అది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఇవాళ మంత్రులు, నాయకులు, లీడర్లు ఎంత కరప్ట్ అయిపోయారో ఐఏఎస్లు కూడా అంతే కరప్ట్ అయిపోయారు. ఇవాళ రేపు మనం ఐఏఎస్లను చూస్తలేం. భూదాన్ భూములని 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లు కలిసి భూదాన్ భూమిని లేపేసిరు. అక్కడ ఎవరైతే పిటిషన్ వేసారో పిటిషన్ వేసిన ఆయన కాంప్రమైజ్ అయిపోతే ఇక అది మొత్తం కేసు అంతా తిరమర్ర చేసి పడేసారు. దాని మీద మనం ఫాలోఅప్ చేస్తున్నాం, చూడాలి, మాట్లాడాలి. అంటే అట్లా ఆ రకంగా ఇవాళ తెలంగాణలో ఉన్న ఐఏఎస్లు, తెలంగాణలో పనిచేసిన ఐఏఎస్లు మొన్న 10 ఏళ్ల దగ్గర నుంచి విపరీతమైన కరప్షన్కి పాల్పడ్డారు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసరు మీరు పేర్లు లెక్క పెట్టుకోవచ్చుగా. సోమేష్ కుమార్, రజత్ కుమార్, అమోయ్ కుమార్, నవీన్ మిట్టల్, మంచి ఐఏఎస్ స్మితా సబర్వాల్, వీళ్ళ సంపాదన మామూలు సంపాదన కాదు. వీళ్ళది వందల వేల కోట్లకి ఎదిగిరు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్. మరి ఇప్పుడు ఇది వాటాల కొట్లాటనా, మీరే వంచుకుంటున్నారు మాకు ఇవ్వట్లేదన్న కొట్లాటనా? నిజంగానే వీళ్ళు అంత గొప్పగా పనిచేస్తున్న ఐఏఎస్లు ఉన్నారా? రూల్స్కి విరుద్ధంగా మీరు ఫైల్స్ పంపిస్తున్నారని సంతకాలు పెట్టిన ఐఏఎస్లు